మా తెలుగు వాళ్ళ ఆరాధ్య దైవం, 2 తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని పవర్ఫుల్ నటుడు. ఆ లెక్కన చెప్పాలంటే దేశంలోనే ఆయన తర్వాతే ఎవరైనా అవలీలగా 1000 కోట్లు కలెక్ట్ చేయగల సత్తా సామర్థ్యం ఉన్న నటుడు. ఇంతకుముందు కూడా కలెక్ట్ చేశారు కదా 1000 కోట్లు అంటే, అలా కాదు. కేవలం 3 షోలలో రిలీజ్ అయిన ఫస్ట్ 3 షోస్లో వరల్డ్ వైడ్ 1000 కోట్లు కొల్లగట్టే సామర్థ్యం కలిగిన మా పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీని అతి దారుణంగా, హేయంగా, జుగుప్సాకరంగా కర్ణాటకలో చించేశారని నేను కూడా చూశాను. చాలా చాలా బాధపడుతున్నాను, మదనపడుతున్నాను. నాకు ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. నాకే ఇంత బాధ ఉంటే మన జన సైనికుల పరిస్థితి నేను ఊహించగలను. ఇదే నేర్చుకోవాలబ్బా. పవన్ కళ్యాణ్ హిందీ వద్దంటే ఇంతకుముందు మనం వద్దనాలి. ఇప్పుడు హిందీ నేర్చుకోవాలంటే నేర్చుకోవాలా. కర్ణాటకలో నేర్చుకోవాలా, తమిళనాడులో నేర్చుకోవాలా, మర్యాదగా నేర్చుకోవాలి హిందీ. ఫ్లెక్సీలు దించడం ఏందబ్బా? ఇప్పుడు నేను ఈ సందర్భంగా మా దేముడిని అడుగుతున్నా, జన సైనికుల కోసమైనా కానీ, దేముడు మీరు వారాహి వాహనంలో కర్ణాటకకు పోవాలా, ఆ థియేటర్ ముందు మీరు నిలబడాలి. అంటే థియేటర్ ముందు మామూలుగా కాదు, వాహనం పైన, వారాహి వాహనం పైన నిలబడాలి. మెడ రుద్ది చెప్పు చూపిస్తూ, రారా నా కొడకల్లారా, ఎవడ్రా నా ఫ్లెక్సీని దించేది కర్ణాటకలో, నా కొడకల్లారా అని మీరు ఊగిపోయి రుద్ది మన జన సైనికుల బాధని కొంచెం తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా కోరికలో ఏమైనా తప్పు ఉందండి? మీరే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. నాకే ఇంత బాధగా ఉందే, ఫ్లెక్సీని పరా చించుతుంటే ఇంకా జన సైనికులు ఎట్ట తట్టుకోగలరు? ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు. మన జన సైనికుల కోసం మీరు వ్యాన్ ఎక్కాల్సిందే, మీరు రుద్దాల్సిందే, మీరు అరవాల్సిందే, రారా నా కొడకల్లారా అని మీరు తిట్టాల్సిందే. ఇది మా డిమాండ్.